హలో! ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఎన్ని రోజులవుతుందండి హలో ఎలా ఉన్నారు అని చెప్పి 1 వీక్ పైన అయిపోతుంది కదా! Start auto cleaning. మార్నింగ్ లేస్తూనే ముందు ఈ రోబో పెట్టేస్తున్నాను ఈ మధ్య. నిజం చెప్తున్నానండి, వర్త్ ఆఫ్ మనీ అండి. అస్సలు మనకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అదే క్లీన్ చేసి అదే తడిగుడ్డ పెట్టేస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అండి. నేనైతే డబల్ థమ్స్ అప్ ఇస్తాను. అసలు డబల్ కాదండి, దానికి మించి కూడా ఇవ్వచ్చు. సో, చాలా రోజులైపోయింది నేను వ్లాగ్ అయితే అప్లోడ్ చేసి. కానీ షార్ట్స్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు షార్ట్స్ అయితే తప్పకుండా చూడండి. అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయన్నమాట. నాకు వీలుంటే 1 డే ఒకసారైనా కూడా నేను షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ముందు మార్నింగ్ లేస్తే ముందు క్లీన్ చేసుకోవాలండి. ఎంతైనా అండి, మీకు తెలుసా, మన ఆడవాళ్లకు కోరికలు ఎక్కువగానే ఉంటాయండి. కోరికలు మీన్ గోల్డ్, బట్టలు, కిచెన్ సామాన్లు, అంతేకాకుండా ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి. దీంతోపాటు పిల్లలకి టైంకి ఫుడ్ పెట్టాలి. అంటే వాళ్ళని చక్కగా చదివించుకోవాలి. మంచిగా పిల్లలు సెటిల్ అయితే కానీ మనకు తృప్తి ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు కదా. ఇక్కడైతే నేను రోబో పెట్టేశాను, జస్ట్ షూట్ చేశాను అంతే. మనం దాని వెనకాల తిరగాల్సిన అవసరం లేదు. ఇంకా ఇక్కడ వైట్ క్లాత్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ మిషన్కి వేసేస్తున్నాను. సో, మనం వైట్ బట్టలు ఎక్కువగా యూస్ చేసే వాళ్ళైతే మనకు ఒక ఫ్యాబ్రిక్ వైటనర్ అనేసి పౌడర్ దొరుకుద్ది. అదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. వైట్ బట్టలు అయితే షైనీగా వస్తున్నాయండి. సో, ఇంకా ఆ పౌడర్ వేసి ఇంకా లిక్విడ్ వేసేసి నేనైతే మిషన్ అయితే ఆన్ చేసేస్తున్నా. మన బట్టలన్నా కేర్లెస్ చూపిస్తాం కానీ ఇంకా ఇంట్లో వాళ్ళ బట్టలకు, పిల్లలకు కానీ, హస్బెండ్ బట్టలకు కానీ ఏమన్నా కొంచెం అయితే మనకు టెన్షన్ వచ్చేస్తుంది కదా. చాలా అంటే చాలా రెస్పాన్సిబిలిటీ చూపిస్తాం అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అంటే ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇవే కాకుండా పూజలు కూడా మనం బాగా చేసుకోవాలి, అంటే పర్ఫెక్ట్గా జరుపుకోవాలి. ఇంతేనా అండి, మనము అప్పుడప్పుడు అయితే ట్రిప్స్కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలని కూడా అనిపిస్తుంది కదా. ఇంకా ఎవరైనా మనల్ని రిలేటివ్స్ ఫంక్షన్స్కి ఇన్వైట్ చేసినప్పుడు మనం అసలు మిస్ అవ్వకూడదు అనుకుంటాం. దాంతోపాటు ఇంట్లో ఉన్న వాళ్ళకు ప్రాబ్లంగా ఉంటే ఎమోషనల్గా సపోర్ట్ చేయాలనిపిస్తుంది. ఇవన్నీ ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి దీంట్లో. మనం ఒకటి మర్చిపోతున్నామండి, చెప్తా అది కూడా. ఇంతేనా, ఇవన్నీ కాదండి మనం చేసేది. ఇంకేంటంటే తెలుసా, ఈ సొసైటీలో ఒక మంచి కూతురు అనిపించుకోవాలి, ఒక మంచి భార్య అనిపించుకోవాలి, ఒక మంచి తల్లి అనిపించుకోవాలి. అంటే మనం పోషించే క్యారెక్టర్స్ అన్నీ ది బెస్ట్ అనిపించుకోవాలని చాలా ఆరాట పడతాం కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో చెప్తాను. సో, ఇక్కడ వచ్చేసి నేను ఉద్దిపప్పు వేసుకొని కొంచెం ఏమ్రా అంటే సున్నుండలు చేసుకుందామని, తర్వాత ఎయిర్ ఫ్రైయర్లో మన పల్లీలు వేయించేసుకుంటున్నాను. అని గబగబా అయిపోవాలండి నాకు. సో, ఒకేసారి 4 పనులు చేసేస్తే మనకు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా. సో, చాలా రోజులైందని చెప్పేసి సున్నుండలు చేసుకొని తిందాము అని చెప్పేసి అనుకున్నాను. సో, మనము ఇలా సున్నుండలు చేసేటప్పుడు ఏంట్రా అంటే మనకు నోటికి అతుక్కున్నట్లుంటుంది కదండి. అలా ఉండకుండా జస్ట్ ఒక స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్తో బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకున్నారనుకోండి, మనకు మనం తిన్నప్పుడు అవి నోటికి అంతా అంటుకోదనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో, నేను కూడా ఒక స్పూన్ బియ్యం వేసి వేయించుకుంటున్నాను. ఆ రోజు హాలిడే అనమాట. కొంచెం మా పిల్లలు కూడా లేట్గా లేసారు. సో, అందుకని బ్రేక్ఫాస్ట్ వద్దని చెప్పేశారనమాట. బ్రేక్ఫాస్ట్ వద్దు, ఒకేసారి లంచ్ చేస్తామని చెప్పారు. సరే పాలన్న తాగండి అని చెప్పి నేను ఇంకా, నాకు కేవలం పాలేస్తే నాకు మనశ్శాంతిగా ఉండదనమాట. అందుకని ఒక బనానా ఉంటే ఆ బనానా వేసి, కొన్ని బాదం వేసి, కొంచెం జీడిపప్పు వేసి మిక్సీ పట్టేసానండి. పాలు వేసి, మీరు 2 బనానాలు ఉన్నా వేసుకోవచ్చు, వేసుకుంటే అది స్మూతీ లాగా అయిపోతుంది అనమాట. పిస్తా కూడా వేసుకోవచ్చు అండి. పిస్తా మా ఇంట్లో నార్మల్గా తినేస్తారు, ఇలా లిక్విడ్ టైప్ వేస్తే తినరు అనమాట. సో, అవి నార్మల్గా తింటారు. సో, ఇలా మంచి హెల్దీ డ్రింక్ అయితే కలిపిచ్చేసాను అనమాట. వితౌట్ షుగర్ అండి. షుగర్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయను, అవాయిడ్ అనమాట మా ఇంట్లో షుగరు. నేను కానీ షుగర్ వేసాను అనుకోండి, ఆ రోజంతా నాకు మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే అన్హెల్దీ ఏమన్నా పెట్టేస్తున్నానేమో ఇంట్లో అనిపిస్తుంది నాకు, నిజంగా లిటరలీ చెప్తున్నా. సో, ఇంకా ఆ రోజు వచ్చేసి నేను టెంకాయ నీళ్ళు తాగేసి కొన్ని ఫ్రూట్స్ తినేస్తాము అని చెప్పేసి అనుకున్నానండి. ఎందుకంటే నాకు కూడా అస్సలు మార్నింగ్ లేసినప్పటి నుంచి కొంచెం లైట్గా హెడేక్ ఉండే అనమాట. సో, అందుకనేసి నాకు టిఫిన్ తినాలని కూడా అనిపించలే. సో, ఫ్రూట్స్ తెప్పించుకున్నాను, టెంకాయ నీళ్ళు తాగేస్తాము ఆ రోజు అని చెప్పేసి నేను అలా చేసుకుంటున్నా. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదండి. ఏవి ఉన్నా లేకపోయినా మనకు హెల్త్ అనేది ఉంటే హ్యాపీగా మనము లైఫ్ లీడ్ చేయొచ్చు అనేసి నేను బాగా నమ్ముతాను. సో, మనమైతే నేను ముందు చెప్పాను కదా, వీటి వెనకాల పరుగులు తీస్తూ ఒకటైతే నెగ్లెక్ట్ చేస్తున్నామండి. అదేంటో తెలుసా, ఎంత మనీ ఇచ్చినా ఒక్కసారి చెడిపోతే మళ్ళీ మామూలుగా మారటానికి అవకాశం లేని వాల్యుబుల్ ఆరోగ్యం అన్నమాట.
మనము ఇన్ని విషయాలలో ఇంత ఆరాటం తాపత్రయం పెట్టుకుంటాం కదా, అంతే తాపత్రయం ఆరోగ్యం మీద పెడుతున్నామా? మనకు మనమే ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలండి. ఎందుకంటే బాడీలో పార్ట్కి రిస్క్ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒక కొత్త రోగంతో ట్విస్ట్ ఇస్తానే ఉంటుంది. ఒక ఫేస్ స్టార్ట్ అవుతుంది, అది మనం అలవాటు చేసుకునే లోపల మళ్ళీ ఇంకో ఫేస్ మొదలైపోతుంది, మళ్ళీ అది అలవాటు చేసుకునే లోపల మళ్ళీ ఇంకో ఫేస్ స్టార్ట్ అయిపోతుంది. నిజంగా ఏదో అంటారు కదా, తట్టుకునే వాళ్ళకే బాధలు ఎక్కువ అన్నట్టు అలా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. ఈ రోజుల్లో అయితే హెల్త్లో ప్రాబ్లం వచ్చినాకేమో కానండి, ఏం ప్రాబ్లం వస్తుందనే భయం అయితే ఎక్కువైపోయిందండి. సో ఇంకా ఈడైతే నేను ఫ్రూట్స్ కట్ చేసేసుకుంటున్నానండి. కమలా పండ్లు, తర్వాత డ్రాగన్ ఫ్రూటు, తర్వాత వచ్చేసి జామకాయలు తెప్పించుకున్నాను. ఫ్రూట్స్ తింటే బాడీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసి క్యాలెండర్, కొత్త క్యాలెండర్ పెడదామని 1వ తేదీ మనం తిరుమల వెళ్తున్నాం, పెట్టలేం కాబట్టి ముందే పెట్టేసుకుంటున్నాను క్యాలెండర్. పెట్టుకున్న తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి ఆ రోజు నాన్ వెజ్ చేసుకున్న చికెను. ఇప్పుడు ఎవ్వరు చూడండి ప్రోటీన్ ఫుడ్ అంటే అంత ఇష్టపడుతున్నారు, సప్లిమెంట్స్ కూడా తీసుకుంటున్నారు ప్రోటీన్ కోసం. అంత వాల్యూ అయిపోయింది ప్రోటీన్కి ఇప్పుడు. చాలామంది ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాటికి. మంచి హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉందండి ఈ కాలం. సో నేనంతా నీట్గా చికెను నీచు వాసన లేకుండా ఒక 3-4 టైమ్స్ కడిగేస్తానండి రాళ్ళ ఉప్పు వేసేసి. యాక్చువల్గా నాకు చికెన్ పెద్ద నచ్చదండి. మటను, ఫిష్, ఫ్రాన్స్ ఇలాంటివి తింటా, అవి కూడా ఒక 2-3 ముక్కలు అంతే, ఎక్కువ ఏది తినలేను. ఇంకేంట్రా అంటే ప్రోటీన్ అంటే మనకు ఇంకా చికెన్లోనే ఉంటుంది కాబట్టి జస్ట్ తినాల్సి వస్తుంది నాకైతే. చికెను కంపల్సరీ తినాలి, అలవాటు చేసుకోవాలి ఈ చికెన్ అనేసి ఇంకా ఆ రోజు కొంచెం పులుసులాగా లేకుండా ముద్దలాగా చేసుకుందాము, చికెన్ బాగుంటుంది అని చెప్పి దానికి ప్రిపరేషన్ చేసుకుంటున్నానండి. బాదం అని చెప్పేసి ఇలా ప్రోటీన్ ఉండేటివన్నీ తింటే బెస్ట్ అండి. వీలైనంత వరకు ఇంట్లో వండుకొని తినేదే బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే అసలు ఎన్ని రోగాలు వింటున్నాం తెలుసా? థైరాయిడ్ అని, కొలెస్ట్రాల్ అని, హార్ట్ ప్రాబ్లమ్స్ అని, బ్రెస్ట్ క్యాన్సర్లని, సర్వైకల్ క్యాన్సర్లని, ఎన్ని అండి అసలు. బ్యాక్ పెయిన్స్, సయాటికా, చిన్న వయసుల్లోనే మోకాళ్ళ నొప్పులు, చిన్న వయసుల్లోనే షుగర్లు, బీపీలు, ఇంకా తలనొప్పులు అయితే 90% వస్తున్నాయంట తలనొప్పులు. దానికి కూడా ఇంకా పేరు మైగ్రేన్ అని పెట్టేశారనమాట. సో ఇలాంటివన్నీ రాకుండా 30 years దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇయర్లీ వన్స్ టెస్ట్ అయితే బాడీ చెకప్ మొత్తం చేయించుకుంటే బెస్ట్ అండి. ఒకప్పుడైతే అసలు 40-50 years వచ్చినా చెకప్ చేసుకునే వాళ్ళు కాదు, బట్ ఈ కాలంలో అయితే 30 yearsకి ఒకసారి బాడీ చెకప్ అనేది కంపల్సరీ అనమాట. అదొక మ్యాండేటరీ అయిపోవాలి. ఈ కాలంలో అయితే అండి ఇంట్లో ఉండే నలుగురికే పనులు చేసుకోవడానికి స్టామినా లేకపోతుంది. అంటే ఊరికే అలసిపోవటము, చిన్న పని చేసినంత మాత్రమే నీరసము, రెస్ట్ తీసుకోవాలనిపించటము, ఇట్లా చెప్తూ పోతే పెద్ద లిస్టే ఉందండి. అన్నిటికంటే ఆడవాళ్లకు ఎక్కువ స్ట్రగుల్ అయ్యేది ఏంటో తెలుసా అండి? ది గ్రేట్ ఎవర్గ్రీన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్, అదేనండి పీసీఓడి. అసలు అదైతే ఇంకా ఎవ్వరు చిన్నాలే పెద్దాలే వయసుతో తారతమ్యం లేకుండా వస్తుందండి. ఆ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎన్నో రోగాలు వస్తున్నాయి. దానివల్ల మన మూడ్ స్వింగ్స్ అయినా అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. దానివల్ల ఎంతోమంది స్ట్రగుల్ అవుతున్నారు ఇప్పటికీ కూడా. ఇవన్నీ మనము బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మంచి హెల్దీ ఫుడ్, పండ్లు ఇంక్లూడ్ చేసుకోవాలి, ఆకుకూరలు ఇంక్లూడ్ చేసుకోవాలి, కూరగాయలు ఇంక్లూడ్ చేసుకోవాలి, బాడీ చెకప్స్ చేసుకోవాలి, బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇంత చేస్తూ ఉన్నా కూడా ఏదో ఒకటి మనకు వస్తూనే ఉంటుంది ప్రాబ్లం. నాకైతే ఆ రోజు మార్నింగ్ లైట్గా హెడేక్ వచ్చిందండి. దానికే నాకు అసలు ఎందుకు వచ్చింది ఇదే తలకాయ నొప్పి అయిపోయింది. బట్ ఆల్మోస్ట్ ట్యాబ్లెట్ లేకుండానే దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తామండి. దాన్ని ఇంకా అంటే మనము బేర్ చేయలేనంత వస్తే తప్ప ట్యాబ్లెట్స్ మాత్రం యూజ్ చేయకూడదండి. చిన్నదానికి పెద్దదానికి అస్సలు. మెయిన్ అయితే ఏంట్రా అంటే మనం చిన్న పెయిన్ కూడా తట్టుకోలేక ట్యాబ్లెట్స్ వేసుకుంటాం. పెయిన్ అయినా భరించవచ్చు, కానీ ట్యాబ్లెట్స్ మాత్రం వేసుకుంటే ఖచ్చితంగా మన ఆర్గాన్స్ అయితే ఖచ్చితంగా దెబ్బతింటాయి. సో నేనైతే కొంచెం వేడివేడిగా అదేమంటారు ఆవిరి పట్టుకున్నాను ఫేస్కి, చాలా రిలీఫ్ ఇచ్చిందండి. సో దానికి తోడు కొంచెం కారంగా చికెన్ చేసుకున్నాను. ఇక ఈ చికెన్ ప్రాసెస్కి వచ్చేస్తే ఏంట్రా అంటే నేను ఏ కూరలైనా అండి ఈరోజు చేసినట్లు రేపు చేయను, రేపు చేసినట్టు ఎల్లుండి చేయను. నాకు నచ్చిన వేరియేషన్స్లలో చేసేస్తూ ఉంటాను అనమాట. వేడి అన్నంలో చికెన్ ముద్దగా వేసుకొని తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో అన్నానికి ఒక పక్క పెట్టేశాను. ఈ లోపల నాకు
చికెన్ కూడా అయిపోయింది. భలే టేస్ట్ ఉండే, అంటే అద్భుతంగా ఉండే. పుదీనా కరివేపాకు బాగా వేస్తున్నా ఈ మధ్య నేను. నాకు ఆ 2 ఫ్లేవర్స్ మంచిగా నచ్చుతున్నాయి, నోటికి ఇంపితంగా అనిపిస్తుంది. సో అవి 2 ప్రతి ఒక్క కూరలో యాడ్ చేసుకుంటున్నాను. పుదీనా కరివేపాకు, కొన్ని వాటికి పుదీనా అవాయిడ్ చేసిన కరివేపాకు మాత్రం మస్ట్ అండ్ షుడ్ వేసుకుంటున్నానండి. కూరలు మరిగేటప్పుడు కూడా కరివేపాకు వేసుకుంటున్నాను, ఒక గుప్పెడి కరివేపాకు. నాకు చాలా బాగా అనిపిస్తోంది టేస్టీగా. సో ఇంకా సున్నుండలు నాకు ఏంట్రా అంటే, బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నేను స్వీట్స్ పెద్దగా తినను. ఏదైనా ఫుడ్ తింటూనే స్వీట్ తినేది ఇంట్లో బాగా అలవాటు అయిపోయిందండి. అది నేను చేసుకున్న ఫుడ్ అయితేనే తినాలనిపిస్తుంది నాకు. అంటే మన చేతులతో చేసుకుంటే మనం బాగా తృప్తిగా చేసుకున్నాం, మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకున్నాం అన్నట్లు మనకు ఒక హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకని నేనేసి ఇంకా ఏం లేవు, అయిపోయాయి అనమాట. అందుకని సున్నుండలు చేసుకుంటున్నాను. మామూలుగా నేను వేరే బెల్లం వాడుతూ ఉన్నా, కానీ ఈసారి నుంచి ఈ బెల్లం వాడుతున్నానంటే దీంట్లో కొంచెం జిగురు ఎక్కువ ఉంటుంది. మనకు గీ అనేది కూడా కొంచెం క్వాంటిటీ తగ్గుద్ది అనమాట ఇట్లా జిగురు ఉండే బెల్లం యూజ్ చేస్తే అన్నిటికీ. కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి ఈ బెల్లం మాత్రం. సో అందుకని ఇప్పటి నుంచి బెల్లం అంటారు చూడండి, ఉండలాగా వస్తాయి అలా బెల్లం, దాన్ని కొంచెం అట్లా క్రష్ చేసి యూజ్ చేస్తున్నాను. సో అక్కడ నేను మిక్సీ వేసేసుకునే లోపల ఇక్కడ ఇంకా అన్నం అయిపోయింది, కూర అయిపోయింది. గీ వచ్చి కొంచెము గట్టిగా ఉండే అనమాట. సో దాన్ని కొంచెం కరగబెట్టేసి మనకు ఎంత కావాలో అంత వేసుకుంటూ కొంచెం మనం దాన్ని బాగా కలుపుకొని ఉండలు చేసేసుకుంటున్నాను అనమాట. నిజమండి, ఇంట్లో ఒకసారి మనము కొంచెం ఓపిక చేసుకొని మనం కానీ చేసుకుంటే ఎంత హ్యాపీగా తినొచ్చు తెలుసా. ఇంకోటి ఏంటంటే, ఏదైనా కూడా అంటే గీ వేసింది కానీ ఏదైనా ఐటమ్స్ 3 days కంటే ఎక్కువ నాకు తినబుద్ధి కాదు. ఆ గీ కూడా నాకు ఒకలాంటి స్మెల్ వచ్చేస్తుంది అనమాట, కొన్ని రోజులు అనిపిస్తుంది నాకు. అందుకని నేను 3 daysకు 2 daysకే చేసుకుంటాను, మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట. స్వీట్ అయినా హాట్ అయినా ఏదైనా. నాకు స్వీట్ ఎక్కువ ఇంట్లో ఉండే అంటే నూగులుండలు, సున్నుండలు, కొబ్బరి ఉండలు, శనిగుంటలు ఇలాంటివి నాకు బాగా ఇష్టం అనమాట. నేను చేసుకునేటివి ఫుడ్ తింటూనే తినాలనిపిస్తుంది, ఉన్నట్టుండి స్వీట్ తినాలనిపిస్తుంది. బయట ఫుడ్డే తినమ్మ బుద్ధి కాదండి, ఎందుకంటే ఎక్కువ షుగర్ కలిపేస్తారు వాళ్ళు. సో అందువల్ల నాకు అస్సలు తినలేను స్వీట్, అంటే ఇంకా అస్సలు తినను. విధి లేక నార్మల్ ఫుడ్ అన్నా తింటాం, కానీ స్వీట్ మాత్రం అవాయిడ్ చేసేస్తాను నేను. సో ఇన్ని సున్నుండలు అయ్యాయి. ఇప్పుడైతే మనము ఒక బాక్స్లో పెట్టుకొని 8 బాక్స్లో మూత పెట్టుకొని ఒక 2 daysలో ఫినిష్ చేసుకుంటే సరిపోతుందండి. దాన్ని మళ్ళీ 3 days 4 days వరకు సాగదీయకుండా ఆరాంగా మళ్ళీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సింపుల్ టేస్టీ లంచ్ ప్లేట్ అనమాట, ఒక ఇండియన్ కామన్ హౌస్ వైఫ్ లంచ్ ప్లేట్ అనమాట. సూపర్ టేస్టీగా ఉన్నాయండి, నెక్స్ట్ లెవెల్లో ఉండే. సో ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.